హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 5 నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ వన్, పండంటి ఆరోగ్యానికి ఏఐ సేవలు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ కేర్లో మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ ఆర్టికల్లో డీటెయిల్డ్గా మెన్షన్ చేయడం జరిగిందండి. అండ్ నిస్సార నేలల్లో పండని బ్రతుకులు. సో ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. ఎలాగా సాయిల్ డిగ్రేడేషన్ అనేది మనకి రైతులకి శాపంగా మారుతుంది అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేయవచ్చు. అండ్ థర్డ్ వన్, 2047 నాటికి వికసిత్ భారత్. సో వికసిత్ భారత్కి సంబంధించిన లక్ష్యాలను ఏ విధంగా చేరుకోవాలి అనేది మనకి ఇది గవర్నమెంట్ పాలసీస్లో ఇంపార్టెంట్. అలానే ఫోర్త్ వన్, మార్చి కల్లా 10 లక్షల ఇళ్లపై సౌర విద్యుత్తు. యాక్చువల్గా ఇది ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనకి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది గవర్నమెంట్ స్కీమ్స్లో మనకి ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్, పాలస్తీనా ప్రాంతాల నుండి ఇజ్రాయెల్ వైదొలగాలి. సో ఆ తీర్మానానికి, ఐరాస తీర్మానానికి భారతదేశం మద్దతు ఇచ్చింది. సో ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. సో ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, పండంటి ఆరోగ్యానికి ఏఐ సేవలు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధని ఉపయోగించుకుని మనము ఆరోగ్య రంగంలో ఎలాగ మనము బెనిఫిట్స్ని పొందవచ్చు అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. భారతదేశం లాంటి హ్యూజ్ పాపులేషన్ ఉన్న దేశాలలో మనకి ఈ ఏఐ సర్వీసెస్ అనేవి హెల్త్ కేర్ రంగంలో చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇప్పుడు డేటాని పరిశీలిస్తే డాక్టర్స్ అనేది 1:836 రేషియో ఉంది. అంటే 836 మంది ప్రజలకి ఒక డాక్టర్ అందుబాటులో ఉన్నారు. అయితే మనకి ఈ హెల్త్ కేర్ ఆపరేషన్స్, ఎస్పెషల్లీ సెకండరీ అండ్ టెర్షరీ హెల్త్ కేర్ అనేది చాలా తక్కువ మందికి యాక్సెసిబిలిటీ ఉంది. కాబట్టి రిమోట్ ఏరియాలలో కూడా మనకి బెటర్ హెల్త్ కేర్ సర్వీసెస్ని అందించాలి అంటే ఈ కృత్రిమ మేధ అవసరం మనకి ఉపయోగపడుతుందండి. ఇక్కడ చూడండి, హౌ ఏఐ బెనిఫిట్స్ హెల్త్ కేర్ ఆపరేషన్స్ అనేది అబ్జర్వ్ చేస్తే, ఇట్ ఐడెంటిఫైస్ డోసేజ్ ఎర్రర్స్ అండ్ ప్రివెంట్ ఫ్రాడ్. ఏమైనా డోసేజ్ ఎర్రర్స్ లాంటివి ఏమైనా వస్తే వాటిని ఇది ఈజీగా గుర్తుపడుతుంది. అండ్ ఇంక్రీజెస్ ప్రెసిషన్ ఆఫ్ సర్జరీస్ విత్ రోబోటిక్స్. ఖచ్చితత్వమైన ప్రెసిషన్తో కూడిన రోబోటిక్ సర్జరీస్ అనేవి మనకి ఏఐ అనేది సహాయపడుతుంది. అండ్ ఇంప్రూవ్స్ పేషెంట్ ప్రయారిటైజేషన్ అండ్ ట్రయేజ్. అంటే ఎవరికి ప్రయారిటీ అనేది ముందుగా కల్పించాలి, పేషెంట్ ప్రయారిటైజేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ క్రియేట్స్ కొలాబరేషన్ ఆపర్చునిటీస్. అంటే వివిధ రంగాలతో మనకి ఈ ఏఐ కొలాబరేషన్స్ ద్వారా వివిధ ఆపర్చునిటీస్ అనేవి మనకి కల్పించబడుతుంది. అండ్ యాక్సలరేట్స్ ఫార్మాస్యూటికల్ డెవలప్మెంట్. ముఖ్యంగా ఈ మందుల, ఔషధాల తయారీలో మనకి ఈ ఏఐ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఈ రైట్ కాంబినేషన్స్ని గుర్తించడంలో ఈ ఏఐ అనేది ఉపయోగపడుతుంది. అండ్ బ్రింగ్స్ అవుట్ ఇన్సైట్స్ ఫ్రమ్ మెడికల్ డేటా సెట్స్ ఇన్ నియర్ రియల్ టైమ్. సో ముఖ్యంగా ఈ మెడికల్ డేటా సెట్స్ అనేవి, ఈవెన్ డయాగ్నోసిస్ అనేది కూడా మనకి ఈ ఏఐ అనేది చాలా రెవల్యూషన్ని తీసుకురాగలుగుతుంది. అండ్ ఇంప్రూవ్స్ పేషెంట్ మానిటరింగ్. అంటే ఖచ్చితత్వం, ఎప్పటికప్పుడు ఈ పేషెంట్ మానిటరింగ్, అతని హెల్త్ యొక్క మానిటరింగ్ అనేది ఈ ఏఐ సహాయంతో ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ మనకి డయాబెటీస్ తీసుకుంటే, ఇదివరకు డయాబెటీస్ మానిటరింగ్ అనేది చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు జస్ట్ ఒక స్మార్ట్ వాచ్ టైప్లో మనకి డయాబెటీస్కి ఒక డివైజెస్ అనేవి మార్కెట్లోకి వచ్చేసాయి. వాటి ద్వారా మనము ఖచ్చితంగా ఈ డయాబెటీస్ అనే రేట్ అనేది తెలుసుకోగలుగుతున్నాం. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణని అందరికీ అందుబాటులోకి తీసుకురావడము, సమర్థంగా చికిత్స అందించడము, రోగుల ఆదరణని చూరగొనడంలో కృత్రిమ మేధ మనకి సత్తా చాటుకుంటుంది. ముఖ్యంగా ఈ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో ఈ ఏఐ అనేది పనిచేస్తుందండి. దీని ద్వారా ఏం జరుగుతుంది, ముఖ్యంగా చాట్ బాట్స్ అనేవి ఏవైనా డౌట్స్ ఉన్నప్పుడు ఆ చాట్ బాట్స్ అనేవి ఆ క్వశ్చన్స్కి రెస్పాండ్ అవుతూ ఉంటాయి. అండ్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏఐజీ హాస్పిటల్స్ వాళ్ళు మేరా అనే ఒక ఈ ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ని రూపొందించడం జరిగిందండి. మీరా అంటే మెడికల్ ఇన్ఫర్మేషన్ రోబో అసిస్టెంట్. సో ఈ మీరా యొక్క ఏఐ టెక్నాలజీతో మనకి ఈజీగా ఈ చాట్ బాట్స్ రూపంలో రోగులకి సమాచారాన్ని అందించడానికి ఈ కృత్రిమ మేధని వీళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంటే
పేషెంట్స్లో ఉండే వివిధ రకాల సమస్యలకి వివిధ రకాల డౌట్స్కి మీరా కొంత సమాచారాన్ని ఇస్తూ ఉంటుందండి. లైక్ ఇక్కడ చూడండి, మధుమేహ లక్షణాలు ఏంటి అంటే డయాబెటిక్ యొక్క సిమ్టమ్స్ ఏంటి, ఎండోస్కోపీకి ఎలా సిద్ధపడాలి, సో ఇలాంటి వివిధ రకాల డౌట్స్ అనేవి పేషెంట్స్లో ఉంటాయి. సో వీటికి ఆల్రెడీ రెడీ చేసిన ఈ డేటా లార్జ్ లాంగ్వేజ్ సిస్టమ్స్తో ఈ ఏఐ సహాయంతో మీరా అనేది సమాధానాలు ఇస్తూ ఉంటుంది. దీని ద్వారా ఏం జరుగుతుందండి, అటు డాక్టర్స్కి కొంత వర్క్ లోడ్ అనేది తగ్గుతుంది, అట్ ది సేమ్ టైం పేషెంట్స్ యొక్క వివిధ రకాల డౌట్స్ అనేవి క్లారిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మీరా లాంటి ఏఐ సేవల వలన వైద్యుల కొరత తీవ్రంగా ఉండే గ్రామాలలో రోగులకు సాధారణ వైద్య సలహాలు లభిస్తూ ఉంటాయి. అలానే రోగి పరిస్థితిని బట్టి ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా అప్రమత్తం కూడా చేయగలుగుతూ ఉంటాయి. సో ఈ ఏఐ టెక్నాలజీ ముఖ్యంగా రిమోట్ ఏరియాస్లో మనకి చాలా ఎక్కువ ఉపయోగాలు మనకి కనిపిస్తూ ఉంటుందండి. అయితే ఇక్కడ కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. ఇలాంటి ఏఐ సర్వీసెస్ అనేవి ఒక సప్లిమెంటరీ సర్వీసెస్ లాగే ఉపయోగపడతాయి తప్ప పూర్తిగా వైద్యుల్ని రీప్లేస్ చేయడానికి ఇవి పనికిరావు. సో ఈ ఏఐ లాంటి టెక్నాలజీస్లో మనకి ఖచ్చితత్వం అవసరం అండి. సో ఎంత ప్రిసైజ్డ్గా ఉంటే మనకి అంత ఉపయోగం అనేది ఉంటుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటి అంటే ప్రైవసీ అండి. సో గోప్యత అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ముఖ్యంగా ఈ రోగుల యొక్క మెడికల్ రికార్డులు అనేవి చాలా కీలకంగా ఉంటాయి కాబట్టి వాటిని భద్రపరచడానికి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సో ఈ ప్రైవసీ లాంటి కన్సర్న్స్ని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి వాటిని మనం పరిష్కరించగలిగితే ఈ ఏఐ ఇన్ హెల్త్ కేర్ అనేది ఒక రెవల్యూషన్ లాగా మారుతుంది. అండ్ ముఖ్యంగా గ్రామీణ భారతంలోని రిమోట్ ఏరియాల్లో మనకి ఈ వైద్య సేవలు కూడా అందుబాటులోకి వస్తాయండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నిస్సార నేలల్లో పండని బ్రతుకులు. సో ఇది మనకి సాయిల్ డిగ్రేడేషన్కి సంబంధించి, అండ్ ఈ సాయిల్ డిగ్రేడేషన్ అంటే భూసారం తగ్గిపోవడం వలన కలిగే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుందండి. ప్రతి ఏటా డిసెంబర్ 5న అంతర్జాతీయ మృత్తికా దినోత్సవం అనేది జరపబడుతుంది. ఐక్యరాజ్య సమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అనేది ఈ అంతర్జాతీయ మృత్తికా దినోత్సవాన్ని జరుపుతుంది. సో ఆ కంటెక్స్లో మనకి ఈ ఆర్టికల్ అనేది ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ సాయిల్ లేదా మృత్తిక అనేది మనకి భూ ఉపరితలం మీద కొన్ని అంగుళాల క్రింద వరకు విస్తరించి ఉంటుందండి. 1 సెంటీమీటర్ సాయిల్ తయారవడానికి సుమారు 1000 సంవత్సరాల వరకు పడుతుంది అని ఒక అంచనా. మనం ఇక్కడ చూస్తే ఈ సాయిల్ లేయర్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి అండ్ వీటికి సంబంధించిన లేయర్స్ ఎలాగా ఉంటాయి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చండి. అయితే ఈ మృత్తికలకి రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే చాలా దేశాలలో ఈ భూమి అనేది సారం కోల్పోతూ ఉంది. వీటికి వివిధ రకాల కారణాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ భూముల ఆరోగ్య క్షీణతకు ప్రధాన కారణం నేల కోత. సో ఈ నేల కోతకి గురవడం కారణంగా భూసారం అనేది తగ్గిపోతూ ఉంది. దేశంలో ఇప్పటి వరకు 8.6 కోట్ల హెక్టార్ల పంట భూములు మనకి నీరు గాలి వల్ల కోతకి గురైనట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ క్రమక్షయం వలన పై పొర కొట్టుకుపోవడంతో సారవంతమైన నేలలు ఈ భూసారాన్ని కోల్పోతూ ఉన్నాయండి. అండ్ వన్ మోర్ పాయింట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి నేలలు సారవంతంగా ఉండాలి అంటే వాటిలో సేంద్రియ కార్బనం అనేది అంటే ఆర్గానిక్ కార్బన్ అనేది సుమారు 2.0% ఉండాలి. కానీ మన పంట భూములలో అది 0.5% కంటే తక్కువగా ఉంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ భూసారం అనేది రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేల క్షీణతకు మరొక కారణం చౌడుబారడం అంటే ఉప్పు పేరుకుపోవడం. దేశంలో సుమారు 67 లక్షల హెక్టార్ల మేర భూములు చౌడుబారుతున్నాయి. తప్పుడు నీటి యాజమాన్యము, విచక్షణారహితంగా ఎరువుల్ని వాడడము, వాతావరణ మార్పుల వలన ఈ నీటిలో చౌడు పెరిగిపోతూ ఉందండి. ముఖ్యంగా మనము పంజాబ్, హర్యానా లాంటి ఈ ప్రాంతాలలో మనము ఇలాంటి చౌడు భూముల్ని చూడవచ్చు. హరిత విప్లవం సందర్భంగా మనము ఎక్కువ ఎరువుల్ని ఉపయోగించడము, నీటి యాజమాన్య పద్ధతుల్ని సరిగా వినియోగించకుండా ఇష్టానుసారం మనము నీటిని వినియోగించడం వలన ఈ లవణీకరణ ప్రక్రియ ద్వారా మనకి ఈ చౌడు అనేది పై పొరలోకి రావడం వలన భూమి అనేది చౌడు బారిపోతుంది. మనము గణాంకాల్ని పరిశీలిస్తే భారతదేశంలోని భూములలో దేశవ్యాప్తంగా మనకి 86% నత్రజని, 49% భాస్వరం, 30% పొటాషియం మరియు 25% సల్ఫర్, 43% జింక్, 15% ఇనుము, 20%
విస్తీర్ణంలో బోరాన్ ధాతువులు లోపించినట్టు ఇటీవలి భూసార పరీక్షలు మనకి వెల్లడిస్తున్నాయండి. సో వీటి ద్వారా మనకి అవసరమైన పోషకాలు పంటలకి అందించకపోవడం, దానివల్ల మనకి ఈ పంట దిగుబడులు తగ్గిపోవడం జరుగుతూ ఉంది. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ మనకి పారిశ్రామిక వ్యర్థాలు లాంటివి జలవనరుల్లో కలిసి భూములకి చేరడం వలన మట్టి ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. ఈ మనకి మళ్ళీ బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయండి. సో ఇలాంటి వాటి వలన ఈ పొల్యూటెంట్స్ అన్నీ కూడా తిరిగి మన హ్యూమన్లోకి చేరుతూ ఉన్నాయి. అయితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడడం ఎలా అనేది మనం ఇక్కడ చూస్తే, ముఖ్యంగా కొండ ప్రాంతాలు, వర్షాధార భూములలో మనము సరైన భూ మరియు నీటి యాజమాన్య పద్ధతులను పాటించాలి. దీనికోసం ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ ప్రోగ్రామ్, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ వంటి కార్యక్రమాల్ని సమర్థవంతంగా మనము అమలు చేయడం ద్వారా కొంతమేరకు ఈ భూ క్షీణతని మనము తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలానే రీసెంట్గా మనము నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్, అంటే సహజ సిద్ధంగా ప్రకృతి వ్యవసాయం చేయడం కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిధుల్ని కూడా మంజూరు చేసిందండి. సో అలాంటి కొన్ని అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ద్వారా మనము ఈ భూ క్షీణతని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలానే కొండ ప్రాంతాలలో మనము ఈ అపరాలు, చిరుధాన్యాలు లాంటివి సాగు చేయడము, తుంపర బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ లాంటి పద్ధతులను ఉపయోగించడం వలన కొంతమేరకు ఈ నీటి యాజమాన్య పద్ధతులు అనేవి మనకి ఉపయోగకరంగా ఉంటాయి. అట్ ది సేమ్ టైం అవసరం మేరకు మాత్రమే ఆ నీరు అందుతుందండి. ఎక్కువ నీరు అందడం వలన కూడా ఈ నేలలు చౌడుబారిపోయే ప్రమాదం ఉంది. సో ఇలాంటి మనము ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ని, అంటే స్ప్రింకిల్ ఇరిగేషన్ కావచ్చు అండ్ డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, వీటిని ఉపయోగించుకోవడం వల్ల రెండు లాభాలు ఉన్నాయి. అటు నీరు ఆదా అవుతుంది, ఇటు నేలలు కూడా క్షీణించకుండా మనకి సమర్థవంతంగా ఉపయోగపడతాయి. అలానే భూసార పరీక్షలు మనము ఎప్పటికప్పుడు నిర్వహించాలి. వాటి ఆధారంగా ఎరువుల వాడకం మీద రైతులకి అవగాహన కల్పించాలి. అంటే మనకి ఈ సాయిల్కి ఏమేమి అంటే రిక్వైర్మెంట్ ఉంది అనేది ముందుగానే రైతులకు తెలియజేసి వాటి ప్రకారం ఎరువులను అందించగలగాలి. లైక్ మనం ఇప్పుడు సాయిల్ హెల్త్ కార్డ్ అనే ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి. ఈ సాయిల్ హెల్త్ కార్డులో ఏం చేస్తారు, భూమిని పరీక్షించి ఆ భూమిలో ఏమేమి లోపం ఉంది, తక్కువ ఉన్నాయనేది అబ్జర్వ్ చేస్తారు. దాని ప్రకారం రైతులకి ఈ ఎరువులు వాడండి అని సూచిస్తారు. దానివల్ల ఏం జరుగుతుంది, అవసరం మేరకే ఎరువుల ఉపయోగం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం భూమికి కూడా మనకి ఈ క్షీణత అనేది ప్రాబ్లం ఉండదు. అలానే మనకి ఎక్కడైతే నేలకోత అధికంగా ఉంటుందో అలాంటి చోట మనము కాంటూర్ సేద్య విధానాల్ని, మిశ్రమ పంటల్ని ప్రోత్సహించడం అనేది ముఖ్యంగా మనము ఇక్కడ ఇలాంటి మెజర్స్ని తీసుకోవడం వలన ఈ నేల కోతని కూడా, మృతికా క్రమక్షయాన్ని కూడా అరికట్టవచ్చండి. సో వీటి వలన మనకి ఈ నేల సారాన్ని పెంచడానికి అవకాశం ఏర్పడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 2047 నాటికి వికసిత్ భారత్. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నేవీ డే సందర్భంగా నౌకాదళానికి సంబంధించిన ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగిందండి. అండ్ ఆ కార్యక్రమంలో వికసిత భారత్ లక్ష్యాల్ని అందుకోవడంలో నౌకాదళం యొక్క పాత్ర ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, అండ్ దేశ రక్షణకి నౌకాదళం యొక్క అవసరం ఏంటనేది కొనియాడడం జరిగింది. ముఖ్యంగా 2047 నాటికి రక్షణ రంగంలో ప్రపంచంలోనే భారతదేశం అద్వితీయ శక్తిగా అవతరిస్తుంది అని, ఇంతవరకు భారతదేశం స్వయం శక్తితో 63 యుద్ధ నౌకల నిర్మాణాలని చేపట్టింది. అలానే బ్యాలిస్టిక్ క్షిపణులు కావచ్చు, జలాంతర్గాములు తయారు చేసే సామర్థ్యం మనము ఆ టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడం జరిగిందండి. అంటే మేడ్ ఇన్ ఇండియా మనము ఆ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ని అందిపుచ్చుకోవడం జరిగింది. అండ్ మనకి నౌకాదళంలో మహిళలు కూడా అగ్నివీరులుగా నియమితులు అవుతున్నారని, అండ్ ఇది మనకి నారీ శక్తికి అద్దం పడుతుంది అని రాష్ట్రపతి గారు కొనియాడడం జరిగిందండి. ముఖ్యంగా మనము 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలని సాధించడానికి ఈ క్రింది ఏరియాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందండి. చూడండి, ఎడ్యుకేషన్ రంగంలో మనము ఎన్హాన్సింగ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ మౌలిక సదుపాయాలను కల్పించడము, ఇంక్రీజింగ్ స్కూల్ ఎన్రోల్మెంట్స్ అండ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మనము ఎక్కువ మంది పిల్లల్ని స్కూల్లో ఎన్రోల్ చేయగలగడము మరియు క్వాలిటీని పెంచగలగడము. అండ్ హెల్త్ కేర్లో చూడండి, ఎన్ష్యూరింగ్ యాక్సెసిబుల్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఫర్ ఆల్ సిటిజన్స్, ప్రజలందరికీ కూడా నాణ్యమైన వైద్యాన్ని అందించగలిగడము. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకి కూడా మనము ఈ వైద్య సదుపాయాలని తీసుకువెళ్ళగలగడం ఇంపార్టెంట్. అండ్ టెక్నాలజీలో మనము ఎంబ్రేసింగ్ అండ్ ఇన్నోవేటింగ్ టెక్నాలజీ ఫర్ ద నేషన్స్ ప్రోగ్రెస్, అంటే మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవసరమైన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని మనము అందిపుచ్చుకోవడము. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనము ఈ మౌలిక సదుపాయాలని కల్పించుకోగలగడం. రొబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ అండ్
అర్బన్ ఫెసిలిటీస్, ముఖ్యంగా రవాణా రంగంలోను, కమ్యూనికేషన్స్లోను అండ్ అర్బన్ ఫెసిలిటీస్, పట్టణాలలో కావాల్సిన సదుపాయాలను కల్పించుకోవడంలోను మనము ఈ మౌలిక సదుపాయాలని కల్పన అవసరం అండి. అండ్ అగ్రికల్చర్ మనం అబ్జర్వ్ చేస్తే మోడర్నైజింగ్ ఫార్మింగ్ టెక్నిక్స్ అండ్ సపోర్టింగ్ ఫార్మర్స్ ఫర్ ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ. ఈ మోడర్నైజింగ్ అంటే ఫార్మ్ మెకనైజేషన్ లాంటి కాన్సెప్ట్స్ని అభివృద్ధి చేయడం, అంటే యాంత్రీకరణ, పొలాలలో మనము యాంత్రీకరణని ఉపయోగించి వ్యవసాయ పద్ధతుల్ని మార్పు చేయడము. అండ్ ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ, మనము ఉత్పాదకతని పెంచే విధంగా చర్యలు తీసుకోవడము ఇంపార్టెంట్. అండ్ ఎన్విరాన్మెంట్ అబ్జర్వ్ చేస్తే ఇంప్లిమెంటింగ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అండ్ ప్రిజర్వింగ్ న్యాచురల్ రిసోర్సెస్ ఫర్ ఏ క్లీనర్ అండ్ హెల్దియర్ ఎన్విరాన్మెంట్. అంటే ఈ సుస్థిర పద్ధతుల ద్వారా మనము న్యాచురల్ రిసోర్సెస్ని కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకి కూడా మనము క్లీనర్ అండ్ హెల్దియర్ ఎన్విరాన్మెంట్ని అందించగలిగే విధంగా ప్రణాళికలు రూపొందించాలండి. సో ఈ ఏరియాస్ మీద మనము ఎక్కువగా ఫోకస్ చేయడం ద్వారా 2047 నాటికి ఈ వికసిత భారత్ లక్ష్యాల్ని భారతదేశం అందుకునే అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పాలస్తీనా ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలి. సో 1967లో ఇజ్రాయెల్ ఆక్రమించిన, అంటే అరబ్ వారి తర్వాత ఇజ్రాయెల్ ఆక్రమించిన ప్రాంతాల నుంచి వైదొలగాలి అని సెనెగల్ ఈ తీర్మానాన్ని ఐరాసాలో ప్రవేశపెట్టడం జరిగిందండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే తూర్పు జెరూసలేం, గాజా సహా 1967 నుంచి ఆక్రమించిన పాలస్తీనా భూభాగాల నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో, అంటే జనరల్ అసెంబ్లీలో మంగళవారం సెనెగల్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్ సహా, యాక్చువల్గా భారత్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందండి ఇక్కడ. సో భారత్ అనేది ఇజ్రాయెల్కి చాలా వరకు మద్దతుగా ఉండేది. బట్ మరి ఇప్పుడు భారత్ 157 దేశాలతో పాటు ఈ సెనెగల్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. అలానే అమెరికా, ఇజ్రాయెల్, అర్జెంటీనా, హంగరీ సహా 8 దేశాలు దీనిని వ్యతిరేకించాయండి. అండ్ ఉక్రెయిన్, ఉరుగ్వే, పరాగ్వే, జార్జియా, ఈక్వెడార్, చెక్ రిపబ్లిక్, కామెరూన్ దేశాలు వీటికి ఓటింగ్కి దూరంగా ఉన్నాయి, అంటే అబ్స్కాండ్ అవ్వడం జరిగింది. సో యాక్చువల్గా పశ్చిమాసియా దేశాలలో ఉద్రిక్తలకు ముగింపు పలకాలి అని అండ్ శాశ్వత శాంతిని నెలకొల్పాలని భారత్ పునరుద్ఘాటించడం జరిగింది. ముఖ్యంగా వెస్ట్ ఏషియా అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ఈ ఆయిల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మనకి ఈ వెస్ట్ ఏషియా అనేది కీలక ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 1967లో మనకి సిరియా నుంచి గోలన్ హైట్స్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఈ తీర్మానానికి కూడా అనుకూలంగా 97 దేశాలు ఓటేయగా 64 దేశాలు గైర్హాజరయ్యాయి. అండ్ భారతదేశం ఈ తీర్మానానికి కూడా అనుకూలంగా మద్దతు ఇవ్వడం ఇక్కడ మనం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1967 వార్లో మనకి ఇజ్రాయెల్ ఆక్రమించిన ప్రదేశాలని ఇక్కడ చూడండి. ఇజ్రాయెల్ ఆక్రమించిన ప్రదేశాలు గోలన్ హైట్స్ కావచ్చు, వెస్ట్ బ్యాంక్ కావచ్చు, గాజా స్ట్రిప్ కావచ్చు, ఇవన్నీ మనకి 1967లో ఇజ్రాయెల్ ఆక్రమించిన ప్రదేశాలుగా చెప్పుకుంటామండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మార్చి కల్లా 10 లక్షల ఇళ్లపై సౌర విద్యుత్తు. సో సోలార్ ఎనర్జీ మనకి మార్చి కల్లా 10 లక్షల ఇళ్లపై, అంటే రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీని మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అండ్ సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకి సంబంధించి మనము ఆ కంటెక్స్లో ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో టార్గెట్ వచ్చి 10 lakh హౌసెస్ మీద ఈ రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీని ఎస్టాబ్లిష్ చేయాలి అని మనము ఇక్కడ నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా పటిష్టమైన ఐటీ వ్యవస్థలను నిర్మించడము, నియంత్రణ అవరోధాలను తగ్గించడము, సబ్సిడీ పంపిణీని వేగవంతం చేయడం ద్వారా దీనిని సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. అలానే గణాంకాల్ని పరిశీలిస్తే ఈ పథకం కింద సుమారు 1.45 కోట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అందులో 6.34 లక్షల ఇన్స్టాలేషన్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలోపు మనము ఈ పథకం కింద 1 కోటి ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల్ని అమర్చాలని గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుందండి. అలానే స్టేట్ వైడ్ ర్యాంకింగ్ మనం అబ్జర్వ్ చేస్తే 2,86,545 ఇన్స్టాలేషన్స్తో గుజరాత్ అగ్రస్థానంలో ఉంది. తర్వాత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ సెకండ్ అండ్ థర్డ్ ప్లేసెస్లో ఉన్నాయి. అలానే ఈ స్కీమ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ బడ్జెట్ వచ్చి మనకి ఈ స్కీమ్కి సంబంధించి 75,000 కోట్ల పైనే మనకి ఇందులో ఖర్చు చేయడం జరుగుతుందండి. అండ్ రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేయడం దీని ముఖ్య లక్ష్యం. 1 కోటి హౌస్ హోల్డ్స్కి
మనము 300 యూనిట్ల ఎలక్ట్రిసిటీ ఎవ్రీ మంత్ ఇచ్చేలాగా ఈ పథకం కింద డిజైన్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 కిలోవాట్ సిస్టమ్స్ అయితే 30,000 రూపాయలు అండ్ 2 కిలోవాట్ సిస్టమ్ అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్ అండ్ అదర్ అంటే హయ్యర్ దాన్ 3 కిలోవాట్ అయితే 78,000 రూపాయల ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది అందించడం జరుగుతుంది. అలానే అదర్ బెనిఫిట్స్ మనం ఇక్కడ చూస్తే కొలాటరల్ ఫ్రీ లో ఇంట్రెస్ట్ లోన్ అనేది 7%కే మనకి దొరుకుతుందండి. అంటే మనం కొలాటరల్ ఏం పెట్టక్కర్లేదు, ఇంట్రెస్ట్ కూడా తక్కువ మొత్తంలో ఉంటుంది. అండ్ ఎడిషనల్ ఇన్కమ్ని సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది. లైక్ మిగులు విద్యుత్తు లాంటివి ఉన్నప్పుడు మనము ఆ విద్యుత్తుని డిస్కమ్ కంపెనీలకి కూడా అమ్ముకునే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ 25 ఇయర్స్లో సుమారు 720 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మనము ఆ ఎమిషన్స్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలానే ఈ సెక్టార్లో సుమారు 17 లక్షల జాబ్స్ని కూడా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గణాంకాల్ని మనం పరిశీలిస్తే ఈ పథకం కింద 6,826 ఇళ్లపై ఆంధ్రప్రదేశ్లో ఈ సౌర విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. మరియు తెలంగాణలో మనం అబ్జర్వ్ చేస్తే 7,602 ఇళ్లకు మాత్రమే ఈ సౌర విద్యుత్ యూనిట్లని ఏర్పాటు చేయడం జరిగిందండి. అలానే విండ్ ఎనర్జీ పవన విద్యుత్ యొక్క గణాంకాలని పరిశీలిస్తే ఏపీకి ఉన్న ఉత్పత్తి సామర్థ్యంలో అంటే పొటెన్షియల్లో కేవలం 3.32% మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన డేటా అనేది కొంత నిరుత్సాహంగా ఉంది అని కేంద్రం తెలియజేసిందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జనాభా పెంచేందుకు చైనా జపాన్ విధానాలని పరిశీలించండి అని సీఎం రివ్యూ మీటింగ్లో తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు అనేది రోజురోజుకి గణనీయంగా తగ్గిపోతుంది. గణాంకాలని పరిశీలిస్తే రాష్ట్రంలో మనకి 2011 డేటాలో 7.10% ఉన్న రాష్ట్ర జనాభా వృద్ధి రేటు 2021 కల్లా 3.5%కి పడిపోయిందండి. అట్ ది సేమ్ టైం దేశ జనాభా వృద్ధి రేటు 9%తో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉంది మనకి. అట్ ది సేమ్ టైం వయోవృద్ధుల యొక్క జనాభా రాష్ట్రంలో పెరుగుతూ ఉందండి. ఇక్కడ చూడండి, సుమారు 0 to 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అబ్జర్వ్ చేస్తే 20.51% ఉంటే 15 to 59 ఏజ్ గ్రూప్ 67.10%గా ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం 60 అండ్ అబవ్ ఏజ్ గ్రూప్ అయితే 12.4% ఉన్నారండి. అంటే వృద్ధుల సంఖ్య 2016తో పోలిస్తే 2020 నాటికి మనకి గణనీయంగా పెరగడం కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. మనము డెమోగ్రఫీ ట్రాన్సిషన్ అనే ఒక కాన్సెప్ట్ ఇక్కడ చూడాల్సిన అవసరం ఉందండి. ఇందులో మనకి 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 అబ్జర్వ్ చేస్తే హై బర్త్ రేట్ అండ్ హై డెత్ రేట్ రెండు ఎక్కువగా ఉంటాయి. అలానే స్టేజ్ 2లో చూస్తే హై బర్త్ రేట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం కొంత లాంగర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది, బట్ డెత్ రేట్ ఎక్కువగానే ఉంటుంది. అండ్ స్టేజ్ 3లో చూస్తే మనము బర్త్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది అండ్ డెత్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. లో డెత్ రేట్ అండ్ డిక్లైనింగ్ బర్త్ రేట్, దీనిని స్టేజ్ 3 అంటారు. ఇది స్టేషనరీగా ఉంటుంది. అయితే స్టేజ్ 4 చూడండి, లో బర్త్ రేట్ అండ్ లో డెత్ రేట్. దీని కారణంగా హయ్యర్ డిపెండెన్సీ రేషియో అంటే వృద్ధుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. దీనినే మనం కాంట్రాక్టింగ్ పీరియడ్ అంటాం. ఈ విధంగా మనకి 4 స్టేజ్లు ఉంటాయండి. భారతదేశం ప్రజెంట్ స్టేజ్ 3లో ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ స్లైట్గా స్టేజ్ 4 వైపు మూవ్ అవుతుందని ఇక్కడ గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తూ ఉంది మనకి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్. సో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ని హైదరాబాద్లో నెలకొల్పడానికి గూగుల్ సంస్థ ముందుకు రావడం జరిగిందండి. ఇది భారతదేశంలోనే మొదటిది అండ్ ప్రపంచంలో ఇలాంటి సెంటర్ 5వది. అండ్ ఏషియా పసిఫిక్ రీజియన్ తీసుకుంటే మనకి టోక్యో తర్వాత హైదరాబాద్లోనే ఇది ఉండడం విశేషం. ఇది ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్ అండి. ఇందులో అధునాతన భద్రత మరియు ఆన్లైన్ భద్రతా ఉత్పత్తులని అభివృద్ధి చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీని డెవలప్ చేయడంలో మనకి ఇది ఉపయోగపడుతుంది. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అనేక ఉద్యోగ అవకాశాల కల్పన అయితే జరుగుతుంది.
అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే 2024 సెప్టెంబర్ 11-13 తేదీలలో గ్రీన్ హైడ్రోజన్పై 2వ అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించారు? సో ఈ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి సదస్సు ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ భారత మండపం న్యూఢిల్లీలో ఈ సమావేశం నిర్వహించబడిందండి. యాక్చువల్గా గ్రీన్ హైడ్రోజన్ అనేది హైడ్రోజన్లో చాలా కలర్ కోడ్స్ ఉన్నాయి. గ్రీన్ హైడ్రోజన్ వచ్చి మనకి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో రెన్యూబుల్ ఎనర్జీని ఉపయోగించి అంటే పునరుత్పాదక శక్తి వనరులను ఉపయోగించి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ విచ్చిత్తి అంటామండి. జల విచ్చిత్తి ద్వారా హైడ్రోజన్ని తయారు చేయడమే గ్రీన్ హైడ్రోజన్గా పిలుస్తాం మనం. ఇక్కడ మనకి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంపార్టెంట్ అండి. సో ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్స్ యొక్క ఈ ఇంపార్టెంట్ టార్గెట్స్ అబ్జర్వ్ చేస్తే 2030 నాటికి అట్లీస్ట్ 5 మిలియన్ మెట్రిక్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలి అని, అలానే 60 to 100 గిగావాట్ ఎలక్ట్రోలైజర్ కెపాసిటీని పెంపొందించుకోవాలి అని, 125 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఫర్ గ్రీన్ హౌస్ జనరేషన్ మనము నెట్వర్క్ని ఏర్పాటు చేసుకోవాలి అని 2030 నాటికి దీనిని టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందండి. అండ్ బడ్జెట్ వచ్చి సుమారు 19,744 crores దీనికి కేటాయించడం జరిగింది. అండ్ అదర్ మన బెనిఫిట్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 lakh crore ఇంపోర్ట్ సేవింగ్స్ అనేవి తగ్గుతాయి మనకి. అంటే ఈ శిలాజ ఇంధనాలని మనము దిగుమతి చేసుకోవడం తగ్గుతుందండి. దానివల్ల మనకి ఈ సేవింగ్స్ అనేవి లభిస్తాయి. అండ్ 50 మిలియన్ మెట్రిక్ టన్స్ CO2 ఎమిషన్స్ని యాన్యువల్గా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ సెక్టార్లో 6 lakhs జాబ్స్ని క్రియేట్ చేయగలుగుతాము. అండ్ 8 lakhs crores ఇన్వెస్ట్మెంట్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగా మనము నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క లక్ష్యాలని ఫిక్స్ చేసుకోవడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే 2024 సెప్టెంబర్ 15న దూరదర్శన్ ఎన్నో వార్షికోత్సవాన్ని నిర్వహించింది? 65 సంవత్సరాలు పూర్తి అయిందండి. 65వ వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. 1959 సెప్టెంబర్ 15న దూరదర్శన్ని ప్రారంభించారు. సో 2024 నాటికి 65 సంవత్సరాలు పూర్తి అయినాయి. అండ్ సమ్ మోర్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అబ్జర్వ్ చేస్తే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నాగాస్త్ర 1 అనే అధునాతన డ్రోన్లు భారత సైన్యానికి అందుబాటులోకి వచ్చాయండి. ఇవి ఆత్మాహుతి డ్రోన్లు. మహారాష్ట్ర నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. యాక్చువల్గా మొత్తం 480 నాగాస్త్ర లాయిటరింగ్ ఆయుధాలని భారతదేశాన్ని సైన్యానికి అందించడం జరిగింది. ఈ సంస్థ 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని తయారు చేసింది. అండ్ GPS ఆధారంగా పనిచేసే వీటి యొక్క బరువు 9 kgs అండ్ ఇవి 45 meters ఎత్తు వరకు ఎగరగలుగుతాయి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే బ్యాంకింగ్ అమెండ్మెంట్కి సంబంధించి 2024 బ్యాంకింగ్ అమెండ్మెంట్ బిల్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మనకి ఇప్పుడు వరకు బ్యాంకు ఖాతాలకి ఫిక్స్డ్ డిపాజిట్లకి ఒకరు నామినీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ సంఖ్యని 4 పెంచడం, అంటే ఈ అమెండ్మెంట్లో 4 పెంచడానికి అవకాశం ఇచ్చేలాగా ఈ బిల్ని అమెండ్ చేయడం జరుగుతుందండి. దీనిని ఒకరికి మాత్రమే నామినీగా ఉండేవారు, ఇప్పుడు దీనిని 4 పెంచడానికి అవకాశం ఉండేలాగా ఈ బిల్ని అమెండ్ చేస్తున్నారు. అలానే ఏటా డిసెంబర్ 15న అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 2024 డిసెంబర్ 3న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందండి. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.